ఫామ్ హౌస్లోని పశుపతిని బయటకు రానివ్వద్దట. ఫామ్ హౌస్లో ఉన్న పశుపతి ఎవరు? ఆయన మాటల్లో కేసీఆర్ని బయటకు రానివ్వద్దు. అరుంధతి సినిమాలో రాక్షసుడి లాంటి వాడు కేసీఆర్. చిన్నపిల్లలను తాగుబోతులను చేసిన ఘనత ఆయనదే. ఇది ఇప్పుడు ఒకరిని చూపిస్తున్నావు, మిగతా 4000 ఎటు చూపిస్తున్నాయి, ఇటు చూపిస్తున్నాయి. నువ్వు చెప్పింది కరెక్టే. ఆయన మొత్తం తెలంగాణని తాగుబోతుల తెలంగాణ చేసిండు. జనాలు ఏం చేశారు? తన్ని అవతల పడేసారు. అవును కదా, ఏంది ఇది అని మహిళలు కూడా తిరగబడ్డారు కదా. మహిళల ఓట్లు, మెజారిటీ ఓట్లు మీకే వేసారు కదా, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారు కదా. సో నువ్వు అంటున్న ఈ లైను, చిన్న పిల్లలను కూడా తాగుబోతులను చేసిన ఘనత ఆయనదే అంటున్నావు. మరి ఆయన అంత దుర్మార్గం చేసినప్పుడు దాన్ని ఏమైనా మార్చే ప్రయత్నం చేసినవా? అది నువ్వు చెప్పు కదా. 2600 వైన్ షాపులు, దాదాపు 50-60 వేల బెల్ట్ షాపులు, ఒక్కటన్నా పోయిందా? అది చెప్పు జరా. ఒక్క బెల్ట్ షాపునైనా మూసేసే ప్రయత్నం చేసినవా? లేదు కదా. బెల్ట్ షాపులు పోలేదు. కళ్ళు కాంపౌండ్స్లో విపరీతమైన డైజోఫాము, ఆల్ఫ్రాజోలం కలిపిన కళ్ళు అమ్ముతున్నారు. మొత్తం బానిసలైపోయినారు దానికి. కొన్ని జిల్లాల్లో, ఒక్కొక్క జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మహిళలు విడోస్గా మారుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఇంకా విడోస్ అప్లై చేసుకుంటున్న వాళ్ళు, పెన్షన్ కోసం అప్లై చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. తగ్గిందా స్టాటిస్టిక్స్ది? అరే నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు నేనేం చేస్తున్నానని కూడా నువ్వు చెప్పాలి కదా. చిన్న పిల్లలను కూడా తాగుబోతులను చేసిన ఘనత కేసీఆర్ది అయినప్పుడు మరి దాని నుంచి బయటపడేసే ప్రయత్నం నువ్వేమైనా చేసినవా? ఒక్క ఆన్సర్, ఇది ఒక్కదానికి ఆన్సర్ చేయి. ఒక మాట మాట్లాడేటప్పుడు నేనేం చేస్తున్నాను కూడా నువ్వు కనుక్కోవాలి కదా, నువ్వు ఆలోచించుకోవాలి కదా. ఇంకా భయంకరంగా టెండర్ల డబ్బులు పెంచి దాన్ని సొమ్ము చేసుకొని, లిక్కర్ రేట్లు పెంచి దాన్ని సొమ్ము చేసుకొని, బెల్ట్ షాపులను ఇంకా ప్రోత్సహించి టార్గెట్లు పెట్టుకుంటా మళ్ళీ నువ్వు తాగుబోతులు, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని మాట్లాడితే ఎట్లా? నన్ను రాజీనామా చెయ్యమనడానికి మీ అయ్య జాగీరా? కేసీఆర్ చేసిన తప్పులు మా ప్రభుత్వం ఎప్పటికీ చేయదు, చేస్తూనే ఉన్నది. కేసీఆర్ ఏ తప్పులైతే చేసిండో అదే తప్పులు చేస్తున్నది. కేసీఆర్ ఏ అహంకారంతో, ఏ యాటిట్యూడ్తో అయితే పరిపాలన నడిపిండో, తన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయనని తన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేసి మొత్తం ఖతం చేసిండో తెలంగాణని, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నువ్వు కూడా అదే చేస్తున్నావు. నువ్వు మీ అన్నో తమ్ముడో ఆయన మీ ఈ భూములు రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో లేడా? ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని ఎవరింటికి పోతున్నాయి? లిటిగేషన్ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని, డిస్ప్యూట్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని ఎవరింటికి పోతున్నాయి? ఏ వెంచర్ దగ్గరికి పోయినా ఎవరి పేరు చెప్తున్నారు? తిరుపతి రెడ్డి పేరు చెప్పట్లేదా? గతంలో కేటీఆర్ పేరు చెప్పారు, కేటీఆర్ మనుషుల పేర్లు చెప్పారు, తిరుపతి రెడ్డి పేరు చెప్పట్లేదా? కేటీఆర్ దగ్గర ఉన్న బ్రోకర్లంతా ఏవి రెడ్డో ఇంకో రెడ్డో ఏడున్నారు ఇప్పుడు? తిరుపతి రెడ్డి దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర లేరా? కేసీఆర్ చేసిన తప్పు. కేసీఆర్ కూడా తన చుట్టూ ఒక మాఫియాని పెట్టుకున్నాడు మనుషులని. నీ చుట్టూ ఎవడున్నాడు మరి? నీ చుట్టూ తెలంగాణ సోయున్నోళ్ళు ఉన్నారా? నీ చుట్టూ ఉద్యమకారులుగా పనిచేసిన నాయకులు ఎవరన్నా ఉన్నారా? లేరు కదా. ఒక ఫైమ్ కురేసి ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతే 10 మంది లిస్ట్ వెళ్తుంది. అంత ముఠానే పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. నువ్వు కేసీఆర్ చేసినా నువ్వు కూడా చేస్తున్నావు. కేసీఆర్ గదే ఈవెంట్లు చేసిండు, నువ్వు గదే ఈవెంట్లు చేస్తున్నావు. కేసీఆర్ గదే గోబల్స్ ప్రచారం చేసి నువ్వు గదే చేస్తున్నావు. కేసీఆర్ గదే ఒక పెద్ద అబద్ధాన్ని ప్రజల ముందు పెట్టి దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేసిండు. సేమ్ నువ్వు అదే చేస్తున్నావు. కేసీఆర్ కాళేశ్వరం అన్నాడు, నువ్వు ఫ్యూచర్ సిటీ అంటున్నావు, మూసీ అంటున్నావు, ఇంకోటి అంటున్నావు. విద్య అంటలేవు, వైద్యం అంటలేవు. కేసీఆర్ కూడా అది కూడా అనట్లే. కేసీఆర్ విద్యను నాశనం చేసిండు, నువ్వు నాశనం చేసినావు, నాశనం చేస్తున్నావు. ఇంకా ఏం తేడా ఉన్నది బాస్? 10 ఏళ్ళ కేసీఆర్ పాలనకి 3 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలనకి ఏం తేడా ఉన్నది? ఏం మార్పు చూపించినావు నువ్వు? ఈ సర్కారును కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉన్నది. ఎందుకున్నది? దేనికున్నది? ఏం చేసినవని ఉన్నది? 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. పోయిన సీజన్కి సంబంధించిన రైతు బంధు ఏమైంది? మొత్తం అందరికి ఎందుకు ఇవ్వలే? 2-3 ఎకరాలకి ఎందుకు ఆఫ్ చేసినావు? రుణమాఫీ సగం మందికి చేసినావు, మిగతా సగం మంది ఏమైపోయిర్రు? ఎందుకు చేయలే? 2 లక్షల పైన ఉన్న వాళ్ళది కూడా 2 లక్షలు కడితే మాఫీ చేస్తాను, ఎందుకు చేయలే? 2 లక్షల లోపు ఉన్న వాళ్ళది కూడా మాకు తెలిసిన వాళ్ళది చాలా మందిది కాలే, ఎందుకు కాలే? తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు, అధికారం వారికి కలే. బీజేపీతోనే కలిసి పనిచేస్తున్నావు నువ్వు. మోదీ మీకు మిత్రుడు, మంచి మిత్రుడు. బీజేపీ ఆటలు సాగవంటున్నావు, కానీ తెలంగాణలో ఏం జరుగుతున్నది? తెలంగాణలో ఏం జరుగుతున్నది?
ఎన్ఐఏ 400 మందికి నోటీసులు ఇచ్చింది. ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినవా? ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినవా నువ్వు? నీ నీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరన్నా అరే ఎందుకు ఇస్తుంది ఎన్ఐఏ ఇంతమందికి నోటీసులు, ఏం దుర్మార్గం ఇది, ప్రజాస్వామ్యం ఏమైపోతుందని ఒక్క మాట మాట్లాడినవా? దాదాపు 2-3 నెలలుగా జైల్లో ఉన్న ఇన్నారెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడినవా? గాదా ఇన్నయ్య గురించి ఒక్క ప్రయత్నం చేసినవా కనీసం? ఏం జరుగుతున్నది అని కనీసం నీ మంత్రుల అపాయింట్మెంట్ కూడా చక్కగా ఇస్తలేరు. అధికారంలోకి రాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఆయనతోని నీ ఇంటి సెల్లార్లో 6 గంటలు కూర్చున్నావు. ఏం చేయాలి తెలంగాణ, ఎట్లా అధికారంలోకి రావాలి అని వాళ్ళు ఇచ్చే డేటా అంతా తీసుకున్నావు, వాడుకున్నావు. వాళ్ళు చేసిన పోరాటం అంతా మీకు ఉపయోగపడ్డది. వాళ్ళు నాట్ ఓన్లీ తెలంగాణ, దేశమంతా తిరిగిరు భారత్ బచావో పేరుతో. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. కనీసం ఆదుకునే ప్రయత్నం చేయాలా? ఆదుకునే ప్రయత్నం చేయకపోయినా జరుగుతున్న దుర్మార్గాన్ని ఖండించాలా? చేసినవా? ఏమంటుండు? తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవంటుండు. ఇది చాలా డిస్కస్ చేయాలి దీని మీద, ఎందుకంటే తెలంగాణలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలా. హూ ఈజ్ సంజయ్ జాజు? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వచ్చిన సంజయ్ జాజు ఎవరు? ఇగో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరణ శుభాకాంక్షలు చెప్పిన సీఎం. బీజేపీ ఆటలు సాగమంటున్నావు కదా, హూ ఈజ్ సంజయ్ జాజు? ఎవరి ప్రమేయంతో తెలంగాణకు వస్తున్నాడు? ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రమేయంతో కాదా? అడుగుతున్నా నేను, నాకు తెలియక అడుగుతున్నా, నువ్వు చెప్పాలా. ఎప్పుడో 10-14 ఏళ్ల కింద ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన సంజయ్ జాజు ఇప్పుడు ఎందుకు సడన్గా ఇక్కడికి వస్తున్నాడు? ఆన్సర్ చెప్పాలా ముఖ్యమంత్రి. ఇక్కడ ఐఏఎస్ అధికారులు ఇంకెవరన్నా సీనియారిటీ ఉన్న వాళ్ళు లేరా? ఎందుకు సడన్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? పోనీ ఆయనకైనా పబ్లిక్ రిలేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో. గతంలో ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టినప్పుడు మొత్తం ప్రజలకు సంబంధించిన దాని మీద ఎక్కువ బాగా పనిచేసిందనేటువంటి ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా? ఏమీ లేవు. వై? రెరా చైర్మన్గా నియమించిన శ్రీనివాసరాజు ఎవరు? ఎందుకు నియమించిన రెరా చైర్మన్గా? ఎవరి వెంచర్లకు పర్మిషన్ల కోసం రెరా చైర్మన్గా శ్రీనివాసరాజును నియమించినావు? హూ ఈ శ్రీనివాసరాజు? 2011 దాకా 2018 దాకా అనుకుంటా, దాదాపుగా 10 సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం జైవోగానే పనిచేసిండు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు చాలా దగ్గరగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఎన్వి రమణ. ఇప్పుడు వీళ్ళంతా ఏం చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తాడు. సో శ్రీనివాసరాజుని రెరా చైర్మన్గా నియమించిండు. ఎవరి ఆదేశాలతో? వీటన్నిటికి ఆన్సర్ చేయాలా? ఇప్పటికే ఆ రెరా అనేది పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. పోయిన గవర్నమెంట్ హయాంలో వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. దాన్ని ఏమైనా మార్చాలి అనే ఒక ఆలోచన చేయకపోగా మళ్ళీ నువ్వు అదే పని చేసినావు. మళ్ళా బీజేపీ ఆటలు సాగవు, అధికారం వారికి కలే. రైతు భరోసా నిధుల విడుదల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చందన్వెల్లి డేటా సెంటర్ను త్వరగా ప్రారంభించండి, సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధపైన మరింత దృష్టి పెట్టండి. భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్కు సీఎం సూచన చేసిందట. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అరుంధతి సినిమాలో రాక్షసుడి లాంటి వారు, ఫామ్ హౌస్లో బంధించిన ఆ పశుపతిని మళ్ళీ బయటకు రానివద్దన్నారు. పాపాల భైరవుని ఫామ్ హౌస్కే పరిమితం చేయాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో ఫామ్ హౌస్కే పరిమితం చేయాలన్నాడు. గతంలో ఏమన్నాడు? ఎలక్షన్లకి ముందు 1,00,000 కోట్లకు పైన సంపాదించారు. రాహుల్ గాంధీ కూడా ఇందులో దోషే. 1,00,000 కోట్లకు పైన సంపాదించారు. ఈ అక్రమ సంపాదన మొత్తం కక్కిస్తామన్నారు. రూపాయి కక్కించినవా? అక్రమ సంపాదన లేదా అంటే 100% ఉన్నది, 1,00,000% ఉన్నది. మరి ఆ సంపాదన కక్కిస్తా అన్నావు, పంచక తింటున్నావు. కక్కిస్తున్నావు కానీ కక్కింది నాకుతున్నావు. సింపుల్గా చెప్పాలంటే 25 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైంది, ప్రభుత్వ భూమి ప్రైవేట్ పరమైంది అన్నావు. ఒక్క గుంట భూమి వెనక్కి తీసుకున్నావా? నువ్వు నీ కుటుంబం కలిసి మొత్తం పంచక తింటున్నారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి. అంతకుమించి ఏమన్నా ఉందా? అప్పుడేమన్నాడు? చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అయ్య కోటి, కొడుకు కోటి, అల్లుని కోటి, బిడ్డ కోటి అన్నాడు. ఇప్పుడేమంటుండు? ఫామ్ హౌస్లోనే బంధించినా, నేనే బంధించినా అలానే ఉంటాడు అంటుండు. ఎవరింట్లో వాడు ఉన్నాడండి. నువ్వు బంధించేది ఏంది? నాకు అర్థం కాదు. నువ్వు బంధించేది ఏంది? జైల్లో ఉన్నా ఒకటే అట, ఫామ్ హౌస్లో ఉన్నా ఒకటే అట. మరి కేసీఆర్ నిన్నెందుకు అట్లా అనుకోలే? కేసీఆర్ రేవంత్ రెడ్డి నిన్నెందుకు అట్లా అనుకోలే? నువ్వు ఇంట్లో ఉన్నావు ఒకటే, బయట ఉన్న జైల్లో ఉన్నావు ఒకటే అని గొర్ర గుంజుకపోయి బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయి మొత్తం ఇట్లా పిట్టనే ఇట్లా ఒక ఇది ఎత్తుకపోయి నిన్ను అలా పడేసింది కదా జైల్లో. బుద్ధి లేదా? కొంచెమన్నా పౌరుషం లేదా?
నువ్వే మనిషివే బాబు? గుర్తులేదా నీకు? ఆ పిక్చర్ కనబడతలేదా నువ్వు అరెస్ట్ అయిన పిక్చర్? ఇవన్నీ పనికిమాలిన మాటలు మాట్లాడడం ఎందుకు? అట్టర్ ఫెయిల్యూర్ అయినావు నువ్వు, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి నువ్వు. మంగళవారం రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కేసీఆర్ చెప్పిన కాశీ మజిలీ కథలు విన్న తర్వాతే తెలంగాణ ప్రజలు ఓడించి ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. ఇప్పుడు చిన్న రాక్షసులు కేటీఆర్, హరీష్ రావు బయలుదేరి ఊరూరా తిరుగుతూ కేసీఆర్ మళ్ళీ రావాలని, ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే భార్యాభర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా వింటాడు. ఎవరిని ప్రశాంతంగా సంసారం కూడా చేసుకోనివ్వడు. పెన్లామ్మగుడు మాట్లాడుకునే మాటలు వినడానికి సిగ్గుండాలి. తాను తన భర్త మాట్లాడుకునే మాటలు కూడా విన్నారంటూ సొంత బిడ్డ కూడా చెప్పింది. ఇంకా ఆ బతికెందుకు? ఎండ్రిన్ తాగి బావిలో పడి చచ్చిపోయినా తప్పులేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరెక్టే, బాగుంది నువ్వు మాట్లాడింది, కరెక్ట్, నువ్వు 100% కరెక్టే. వాళ్ళ బిడ్డ కూడా చెప్పింది ఈ మాట. మరి ఏది ఆ కేసు ఏమైంది? ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఏమైంది స్వామి? ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఎందుకు అరెస్ట్ చేస్తలేవు ఎవరిని? కాళేశ్వరం కేసు చేతులు దులుపుకున్నావు సిబిఐకి ఇచ్చి. ఈ విద్యుత్ సంస్థల విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన కేసు సిబిఐ అన్నావు, చేతులు దులుపుకున్నావు. ఫార్ములా కార్ రేసింగ్ కేసు ఆ గ్రీన్కు అనిల్తో చేతులు కలిపినావు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నువ్వు నీ టీం అంతా కలిసి దాన్ని కథం పట్టించినావు. ఓపెన్ సీక్రెట్ ఇది. ఇంకేం కేసు ఉన్నదిగా? ఔటర్ రింగ్ రోడ్ కేసు ఇంతవరకు సిట్ లేదు, స్టాండ్ లేదు, దాన్ని గాలికి వదిలేసినావు. భూములకు సంబంధించిన కేసు మొత్తం పంచక తింటున్నారు, బెదిరించి పంచక తింటున్నారు. నువ్వు ఎట్లా కబ్జా చేసినావు, దాంట్లో సగం నీకు సగం నాకు సగం అని ఓపెన్గా పంచుకుంటున్నారు మీరు. ఇంక నువ్వు చేసేది గీ మాటలా? జనాలు ఈ మాటలు వినడానిక ఇంకున్నది? ఈ మాటలు వినడానికి ఇంకా నిన్ను అధికారంలో ఉంచాలనా? నాకు చేత కాలేదని ప్రజల్ని క్షమాపణ కోరు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ క్షమాపణ కోరాల్సిందే. జనాన్ని మోసం చేసిన, అక్రమ సంపాదన సంపాదించిన నా ఫ్యామిలీ అంతా కలిసి ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. 3 ఏళ్ళ నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే ఆ అక్రమ దాని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోనందుకు. కేసీఆర్ పాలనలో అన్ని సంస్కృతులు నాశనమైనాయట. తాగుడు సంస్కృతిని మాత్రమే అమలు చేశారు. మరి మీరేం చేస్తున్నారు? తాగుడు సంస్కృతిని లేకుండా చేసిరా? వైన్ షాపులు తగ్గించిరా? బెల్ట్ షాపులు తగ్గించిరా? కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బజార్లు తెస్తే కేసీఆర్ బెల్ట్ బజార్లు తెచ్చారు. చిన్నపిల్లలను కూడా తాగుబోతులుగా తయారు చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒకరిని మించి మరొకరు అబద్ధాలు చెబుతున్నారు. ఈ విషయంలో వారు కేసీఆర్ను మించిపోతున్నారని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు మాటలను ప్రజలు నమ్మరన్నారు. కేసీఆర్ మళ్ళీ వస్తే ఏమీ ఇవ్వరు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేయరు, ధాన్యం సహా ఏ ఇతర పంట ఉత్పత్తులను కొనరు, రైతులతో సహా ఎవరికి ఏమీ ఇవ్వరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి తప్పులను తమ ప్రభుత్వం చేయదని, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైనే ఉందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్, 2వ దశ మెట్రో, రీజనల్ రింగ్ రోడ్ లాంటి పనులు చేద్దామన్నా, 5,000 పోలీసు ఉద్యోగాలు ఇద్దామన్నా కేసీఆర్ కుటుంబం వద్దంటోంది. 5,000 కాదు 20,000 కావాలని నిరుద్యోగులు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ చెప్పరాదు? కేసీఆర్ ఏం చెప్తే నీకెందుకు? 20,000 ఉద్యోగాలు కావాలని నిరుద్యోగులు అడుగుతున్నారు, దానికి ఆన్సర్ చేయి. సంవత్సరం కింద నువ్వు చెప్పిన 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏమైనాయి? ఎలక్షన్లకు ముందు చెప్పిన 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమైంది? దానికి ఆన్సర్ చేయి. ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దిగిపోవాలని, రాజీనామా చేయాలని నన్ను డిమాండ్ చేస్తున్నారు. మీరు అనగానే దిగిపోవడానికి ఇది మీ అయ్య జాగీరా, మీ తాత జాగీరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో కేసీఆర్కి అప్పగిస్తే 8,11,000 కోట్ల అప్పులు చేసిండు. తమ ప్రభుత్వం వచ్చాక తవ్విన కొద్దీ అప్పులు తప్పులు కూడా బయటపడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వాయిదా పద్ధతిలో నెలంతా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. బడి పిల్లలకు పండ్లు, పాలు, కూరగాయలు, కాస్మెటిక్ బిల్లులు కూడా కేసీఆర్ చెల్లించలే. సర్పంచ్లకు బకాయి పడితే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బిల్లుల కోసం ధర్నా చేశారు. మరి మీరేం చేస్తున్నారు? మీరు ఆ పరిస్థితిని ఎందుకు మార్చలేకపోతున్నారు? కాంట్రాక్ట్లు మొత్తం మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు కేసీఆర్. నువ్వెవరికి ఇచ్చినావు? గదే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినావు. మారిందా? నువ్వే అన్నావు మొత్తం కూలగొట్టిరు అని. ఆ కూలగొట్టిన కాళేశ్వరము మొత్తం వ్యవహారంలో మెగాది కీలక పాత్ర అయితే అదే మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు ఇచ్చినావు. బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన. అరే ఏం చెప్పాలి ఈయనకి? ఈయన మాటలకి చేతలకి ఏమైనా సంబంధం ఉందా? యాజ్ ఇట్ ఈజ్గా కేసీఆర్ ఏం చేసినా ఈయన అదే చేస్తుండు. కేసీఆర్ నోటి నుంచి ఏమొచ్చినా ఈయన నోటి నుంచి అదే వస్తున్నాయి. ఒక అబద్ధాన్ని, ఒక తప్పుని పదే పదే చెప్పి ప్రజలను ఇంకా
ఇదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు తాగుబోతుల తెలంగాణ చేసింది అన్నాడు, మరి నువ్వేం చేస్తున్నావో చెప్పాలి కదా. నేను తాగుబోతుల తెలంగాణ లేకుండా చేసిన, తెలంగాణలో ఒక్క బెల్ట్ షాప్ లేకుండా చేసిన, లేదు కట్టడి చేసిన, చెప్పు, నీకు దమ్ముంటే చెప్పు ఆన్సర్ దీనికి. ఒక్క మాట కన్నా ఒక అర్థం, ఒక ఇది ఉన్నదా? తెలంగాణ వికాసం వైపు నడిపిస్తున్నట. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 30 నెలల్లో సమాజంలో గౌరవం పెంచుకొని విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం. ఇదివరకు ఢిల్లీకి పోతే పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీలో పరపతి పెరిగిందట. 25,30,000 మంది రైతులకు 20,671 కోట్ల రుణమాఫీ చేశాం. రైతు భరోసాలో కేసీఆర్ ఎగ్గొట్టిన 7,000 కోట్లు జమ చేశాం. పౌర సరఫరాల సంస్థలో బకాయిలు చెల్లించాం. రైతు భరోసాను ఏడాదికి 12,000కు పెంచి ఇప్పటికే 27,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఈ సీజన్తో కలిపితే ఇవి 36,000 కోట్లకు చేరుతాయి. బానే ఉంది. విద్య కోసం ఎంత కేటాయించినావు? వైద్యం కోసం ఎంత కేటాయించినావు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఈ లెక్క వద్దా? అరే, ఈ ఆన్ గోయింగ్ స్కీమ్స్ మళ్ళీ పదే పదే చెప్పుకొని మళ్ళీ ఉచిత బస్సు ఇస్తున్నాం మహిళలకి. బంద్ చేయి, ఎవడు అడుగుతలేడు నిన్ను. ఉచిత బస్సు బంద్ చేసి ఆ డబ్బులు వేరే వాటి కోసం కేటాయించు, ఎడ్యుకేషన్ కోసం కేటాయించు. వెయ్యి బస్సులకు మహిళలను యజమాని చేసిండట. మొత్తం తెలంగాణ అంతా 1000 మంది మహిళలే ఉన్నారా? వెయ్యి అట, 1000. వామ్మో, 4,34,00,000 చిల్లర ప్రజలు ఉన్నారు తెలంగాణలో మొన్న జనగణన లెక్కల ప్రకారం. అందులో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 1000 బస్సులు ఇచ్చినా అంటుండు. తుమ్మల భట్టి చేతులు కలిపిన ముఖ్యమంత్రి అట. అంటే ఇద్దరు పడతలేదా ఏంది అనుకుంటురా? కేసీఆర్ పాలనలో తెలంగాణ విధ్వంసం అయిందట. మరి మీ పాలనలో వెలుగుమట్లలో విధ్వంసానికి కారకుడు నువ్వే కదా. గిరిజనులకు చెందాల్సిన భూములు కబ్జాలు పెట్టి కొనుక్కొని సొమ్ము చేసుకునేది నువ్వే కదా మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు. ఇట్లాంటి పదాలు మాటలు మాట్లాడడానికి కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. పెరిగినావు కానీ ఏజ్ ఏమో 70 ఏళ్ళు 60-70 ఏళ్ళకి వస్తుంది, నీ మాటలేమో ఈడున్నాయి. వెలుగుమట్ల విధ్వంసానికి కారకుడేవాడు నువ్వు, నీ కొడుకు కాదా? 2వ తారీఖు రౌండ్ టేబుల్ ఉంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. దాని మీద ఇంకేం అయిపోలే ఆ ఇష్యూ. మాట్లాడతాం, ఇంకా ఉన్నది చేయాల్సింది కూడా. ఆ ఉసురు ఊకనే పోద్దా? ఆ చిన్న పసిపిల్లలు ఆ పార్కులలో రోడ్ల మీద నువ్వు ఇల్లు గూలగొట్టడం ద్వారా బయటకు వచ్చి ఆ ఈగలకి దోమలకి ఎండకి వానకి తట్టుకొని రోజుల తరబడి ధర్నా చేసిరు. ఆ ఉసురు తరతరాలుగా తగులుతుంది మీకు. అన్ని మాటలే అన్నా, పదవి చేపట్టక ముందు ఒక మాట, చేపట్టిన తర్వాత ఎప్పుడు ఒక మాట. జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా కేసీఆర్కి, కేసీఆర్ దగ్గర నుంచి 1,00,000 కోట్లు కక్కిస్తా అన్నాడు. అన్ని ఒట్టి మాటలే, అన్ని ఒట్టి మాటలే, ఏమి దాంట్లో ఇది లేదు. అసైన్ ల్యాండ్స్ పట్టా గురించి మాట్లాడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతుండ అసైన్ ల్యాండ్స్ పట్టాలు ఏమైనాయి, సాదాబైనామా అప్లికేషన్లు ఏమైనాయి? రైతులు ప్రజలు ఇంకా ఆ భూములకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వాటి సంగతి ఏమైంది? రైతు భరోసా 5 ఎకరాల లిమిట్ పెట్టాలి, లేకుంటే డబ్బులన్నీ భూస్వాముల పాలైతే. అసలు ఆలోచన చేస్తలేరు కదా వాళ్ళు. సేమ్ టు బ్రదర్ ఏందో. తెలంగాణలో మహిళలే లేరా? చిరంజీవి భార్యను తీసుకొచ్చిండు, అదే కదా చిరంజీవి భార్య, ఫార్మా కంపెనీ ఎండీలు, ఆయనకు వాళ్ళే కావాలా? మరి ఎందుకో మరి చిరంజీవి భార్యను తెస్తే జిహెచ్ఎంసీలో ఓట్లు పడతాయనేమో. మరి 10% ఉన్న వాళ్ళ ఓట్ల కోసమే, 5-10% ఉన్న వాళ్ళ ఓట్ల కోసమే ఇంత ఇది చేస్తే మరి 90% పైన ఉన్న ఓట్ల సంగతి, తెలంగాణ వాళ్ళ సంగతి కాదండి. తెలంగాణలో డైరెక్టర్లు హీరోలే లేరా? ఇక చిరంజీవి భార్య, చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీలే ఉన్నాయా? ఒక ఉద్యమకారుడికి ఎవరికన్నా ఇచ్చేది ఉంటివి, ఒక ఉద్యమకారుడి ఫ్యామిలీ నుంచి ఎవరికన్నా ఇచ్చేది ఉంటివి ఆ అవకాశం. ఎంతమంది లేరు? ఇప్పుడు ప్రజలను ఆకర్షించే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రుణమాఫీ కాలేదన్నా
మీరు ఇలానే మాట్లాడతారు, ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు. ఎవడు సపోర్ట్ చేసిండు? ఏ పార్టీకి సపోర్ట్ చేసిర్రు? కాంగ్రెస్కి సపోర్టర్స్ అయితే ఇట్లా ఉండదు కదా ఈక్వేషన్. ఇంత 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 ఇదిగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు కదా. రఘు అన్న, కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి చాలా బెటర్ అన్న, రేవంత్ రెడ్డి పాలనే బాగుందన్న, మాకు 2 లక్షల రుణమాఫీ అయ్యిందన్న. ఇప్పుడు మీకైతే సరిపోదు కదా, అందరికి కావాలి కదా చెప్పిన వాళ్ళందరికీ. ఇప్పుడు బెటర్ కంపేర్ చేసుకోకండి. కేసీఆర్ పాలనతో కంపేర్ చేసుకొని తర్వాత ఇంకోరి పాలనతో కంపేర్ చేసుకుంటే ఉపయోగం లేదు. మనకేం కావాలో అవన్నీ నెరవేరుతున్నాయి అన్నది పాయింట్ ఇక్కడ. మీ పిల్లల ఎడ్యుకేషన్ ఉందా? రోగం వస్తే ఏడికి పోయి చూపించుకోవాలి నువ్వు? ఉద్యోగాలు ఉన్నాయా? ఇది ఆలోచించండి. తెలంగాణ ఏ ఆశయాలతో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, ఎందుకు అంతమంది ఆత్మ బలిదానం చేసుకున్నారు, అమరులయ్యారు, అది వచ్చిందా, నెరవేరిందా లేదా అన్నది చూడండి. ఆయనతో కంపేర్ చేసి ఈయనతో కంపేర్ చేసి ఈయనకంటే ఆయనే బెటరు, ఆయనకంటే ఈయనే బెటరు, ఈ పాయింట్ని పక్కన పెట్టండి ఫస్ట్. ఇట్లా మనం కంపేర్ చేసుకుంటూ పోతే ఎన్నటికీ తెలంగాణ మారదు. కేవీఆర్కి ఏమైనా జరగవచ్చు, జర్నలిస్టులు మరో ఉద్యమం చేయాలి. నౌ ప్లీజ్ ఆస్క్ న్యూ దివ్యాంగుల పెన్షన్ అట. ఇప్పుడు ఏమి అడిగా ఆయనకు 1 ఇయర్ లోపు ఇస్తాడు, 1 ఇయర్ లోపు ఇచ్చి ఎలక్షన్లకు పోతాడు. హిట్లర్ ఒక బుక్ రాసిండట, బిగ్ లై థియరీ అని. అందులో ఒక పెద్ద అబద్ధాన్ని నిజమని నమ్మిస్తాడు. అదే బుక్ అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. కరెక్టే. ఈ బుక్ మీద నేను సపరేట్ ఒక వీడియో కూడా చేసిన గతంలో. బిగ్ లై థియరీ అని ఒక పెద్ద అబద్ధం సంబంధించిన ఒక పుస్తకం ఉంటుంది. సో ఆ పుస్తకంలో ఆ పుస్తకాన్ని ప్రతిరోజు కేసీఆర్ చదివేటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చదువుతుంది అదే పుస్తకం. మరి కొత్తది కొనుక్కుండా లేకపోతే కేసీఆర్ దగ్గర నుంచి మరి పట్టుకొచ్చిండు ఆ పోలీసుల ద్వారా. ఎందుకంటే ఈయన నా పోలీసులే ఉన్నారు ఫామ్ హౌస్లో కూడా అన్నాడు కదా. మరి ఆ బుక్ ఎత్తుకొచ్చి ఈయనకి ఇచ్చిర్రా. ప్రభుత్వ హాస్పిటల్స్ ఎవరూ పట్టించుకోరు. అందశ్రీ ఇంటర్వ్యూలో బెల్ట్ షాప్లను చీపురు కట్టతో ఊడుస్తానట. చీపురు కట్టతో ఏం ఊడుస్తున్నాడు ఆయన? చీపురు కట్టతో భూములు ఊడుస్తున్నాడు ఈయన, ఇలా అన్న తిరుపతి రెడ్డి వీళ్ళందరూ కలిసి, ఆ ఫైము కురేషి వీళ్ళందరూ కలిసి. గతంలో కేటీఆర్ ఊడ్చిండు, ఇప్పుడు ఈయన ఊడుస్తున్నాడు భూములని. బెల్ట్ షాపులు ఊడుస్తలేడు ఈయన. ప్రజల ధనంతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా వారి ఆస్తులు పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. 317 జీవో ఏమైంది? రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడు ఎలక్షన్లకు ముందు చెప్పారు. ఓ సబ్ కమిటీ వేసిరు, అది రిపోర్ట్ ఇచ్చింది. ఇంతవరకు ఆ రిపోర్ట్ ఏమైందో, కథ ఏమైందో ఇంతవరకు లేదు. ఉచిత బస్సుతోని పేదరికం పోదన్న, ఉద్యోగాలతోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన బతుకులు మారుతాయి. ఆల్టర్నేట్ లీడర్ని మనం ఎలా గుర్తించాలి? వచ్చినోడు కూడా అట్లనే తయారవుతుండు. నక్సలైట్లు అందుకే పుడుతున్నారు. మనం ఏదో ఒక దగ్గర స్టార్ట్ చేస్తే కదా ఎవరో ఒకరు పుట్టేది. ఇది చేతల ప్రభుత్వం కాదు, చేతగాని ప్రభుత్వం. చిరంజీవి భార్య పేద ప్రజలకు ఆమె దర్శనమే దిక్కులేదు. ఇంకా యాదగిరిగుట్టకు ఎంపిక చేస్తే దర్శనం అయినట్లే. ఆమె దర్శనం ఎందుకు? అసలు ఆమె లీడరా లేకపోతే ఇంకేమన్నా బాధ్యత గల పదవిలో ఉందా? కానీ అట్లాంటి వాళ్ళని నియమించడం దేనికి? 42% బీసీల కోసం ఎవరూ మాట్లాడట్లే. మెట్రో కోసం కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కలుస్తారు. అప్పటిదాకా బండబూతులు తిట్టుకొని నీది నువ్వు పెద్దనా నేను పెద్దనా అని మాట్లాడిన వాళ్ళు సడన్గా మెట్రో కోసం కలుస్తారు. మరి 42% రిజర్వేషన్ కోసం అదే కేంద్ర మంత్రి ముందు ఎందుకు కూర్చోరు? అదే మోదీ ముందు ఎందుకు కూర్చొని మాట్లాడరు? తెలంగాణలో నక్సలైట్లు పుట్టాల్సిందే అట. ఉస్మానియా హాస్పిటల్లో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోతే డెత్ సర్టిఫికేట్కి 1500 అడుగుతున్నారట. ఇది కథ. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకు? ఎవడు చేంజ్ చేయడు. ఎందుకు? చెత్త పార్టీలు ఎన్కౌంటర్ చేయాలట ఇలాంటి వాళ్ళని. సభకు పెట్టే డబ్బులు విద్యా వైద్యం కోసం పెట్టొచ్చు కదా. ఈజీగా నిన్న ఒక సభ పెట్టిండా రైతు భరోసా మీద. మొన్న ఈ హ్యామ్ రోడ్లని నల్గొండలో సభ పెట్టిండా. దేనికి సభలు? నువ్వు ప్రతి ఆన్గోయింగ్ నువ్వు స్కీమ్ చేసినప్పుడల్లా నువ్వు సభలు పెట్టుకుంటూ పోతే ఎవడి పైసలు ఇవన్నీ? నువ్వు పెట్టిన 10-20 కోట్ల పైసలతోని ఒక నెల కొత్త పెన్షన్లో ఇంకో దేనికో వాడొచ్చు, లేదంటే స్కూల్ బాగు చేయడానికి వాడొచ్చు. ఇప్పుడు మొన్న ఈ ఆరుట్ల నిన్ననే కదా నేను ఆకునూరు మురళి గారితో ఇంటర్వ్యూ చేసింది. ఆరుట్ల స్కూల్ బాగు చేయడానికి 12 కోట్లు ఖర్చు అయినాయట. 3 కోట్లు విరాళాలు, మిగతా అన్ని ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు. ఇప్పుడు ఈ 2 సభలకు పెట్టిన పైసలు పెడితే 3-4 స్కూల్ బాగయ్యేవి.
ఎవరికి నీ మీటింగ్ నువ్వు ఒకవేళ ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే అందరిని మీడియా వాళ్ళని పిలిచి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టు, రోజు సాయంత్రం పెట్టు 6 గంటలకి, రోజు పెట్టు. కెమెరాలు వస్తాయి, కవర్ చేస్తాయి, నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు, దాన్ని ప్లే చేస్తారు. ఈ అడ్డగోలు ఖర్చులు దేనికి? ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గురించి మాట్లాడాలన్నట. ఓకే, ఫ్రీ బస్సు వల్ల మిగతా వారికి ఛార్జీలు భారీగా పెరిగినాయి. ఇథనాల్ పెట్రోల్ గురించి మాట్లాడండి, ఇట్స్ వెరీ డేంజరస్. అసలు ఇథనాల్ అనేది ఒక విప్లవం కింద చూస్తున్నారు. విప్లవం కాదు, అది విషం. అది ఇథనాల్ తయారీ చేయడానికి పర్యావరణాన్ని దెబ్బతీయాల్సిందే. ఇప్పుడు మీరు ఆడ ఈ యూరప్ కంట్రీస్లో, ఫ్రాన్స్లో, స్విట్జర్లాండ్లో, జర్మనీలో టెంపరేచర్ భారీగా పెరిగి రోడ్డు మీద ఉన్న డాంబర్ కరిగిపోతున్నది. ఆ స్ట్రీట్ల ఏమంటారు వాటిని, ట్రాఫిక్ సిగ్నల్స్ కరిగిపోతున్నాయి. చెప్పులతో బయటకు వస్తే చెప్పులు కరిగిపోయి అంటకపోతున్నాయి. దారుణమైన విజువల్స్ బయటకు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? బొగ్గు, గ్యాసు అండ్ ఈ చమురు, పెట్రోల్కి సంబంధించిన ఇవి ఎప్పుడైతే మనం మండిస్తున్నామో దానివల్లనే ఈ యొక్క టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇథనాల్ అనేది కూడా సేమ్ అందులో భాగమే. ఈ ఇథనాల్ వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాదు, మీరు ఇప్పుడు ఇథనాల్తో నడిచేటువంటి బండ్లు ఏం లేవు. ఇప్పుడు 80% పెట్రోల్, 20% ఇథనాల్ కలిపి అమ్ముతున్నారు. దానివల్ల బండ్లు కూడా నాశనమే. యాదగిరిగుట్ట పాలక మండలిలో చిరంజీవి వైఫ్, తెలంగాణలో లేడీస్ లేరా? పరిగి రామ్మోహన్ రెడ్డి గురించి మాట్లాడండి. ఎమ్మెల్యే కదా ఆయన. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లకి టైంకి జీతాలు వస్తున్నాయి, రోగులను మాత్రం పట్టించుకుంటలేరట. హన్మకొండ మిషన్ హాస్పిటల్ ప్రాపర్టీస్ గురించి అడగండి. కళ్యాణ లక్ష్మి కావాలంటే 10,000 ఇవ్వాలన్నట ఎవరికో. మెడికల్ డిపార్ట్మెంట్లో టైంకి శాలరీలు వస్తలేవు. ఎవరికి వస్తలేవు టైంకి? ఏదో ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్కి వస్తున్నట్టునే కానీ కరెంట్ డిపార్ట్మెంట్లో చాలామంది చనిపోతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు పిట్టలను పడేసినట్టు పడేస్తున్నారు. వారికి న్యాయం జరుగుతలేదు. ఈవెన్ దో ఐఎమ్ బీజేపీ, ఐఎమ్ డిసగ్రీ విత్ ఇథనాల్, సపోర్ట్ ఈవీ అండ్ యూజ్ సోలార్ అట.